హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసుడిగా గుర్తింపు పొందిన వాళ్ళు రానా ఒకరు. దగ్గుపాటి రామానాయుడు మనవడిగా ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుపాటి వారసుడిగా లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రానా ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కథ ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రల్లో కూడా నటించడానికి వెనకడుగు వేయలేదు. ఇలా హీరోగా ఒకవైపు నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో కూడా నటించారు. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రానా అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక రానా ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతూనే తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన మిహికా అనే అమ్మాయితో 7 అడుగుల నడిచిన సంగతి మనకు తెలిసిందే. కరోనా సమయంలో వీరి వివాహం కావడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి జరిగింది. ఇటీవల ఈ జంట 4వ వివాహ వార్షికోత్సవ వేడుకను కూడా ఘనంగా జరుపుకున్నారు. అయితే తాజాగా రానా పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా మిహికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అప్పట్లో అయితే వార్తలు వచ్చాయి. కానీ ఈయన మాత్రం ఆమెను చూసిన వారం లోపే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారని విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ కరోనా టైంలో హౌస్ పార్టీ అనే యాప్ డౌన్లోడ్ చేశానని, అందులో చాలా మందిని కలపవచ్చు, మరికొంతమందిని యాడ్ చేయవచ్చు, అలా సర్కిల్ పెరుగుతూ పోతుందని, చాలా కాలం కిందట కలిసిన ఒక వ్యక్తిని మళ్ళీ అందులో చూశానని, ఆ తర్వాత వారం రోజులకే ఆమెను పెళ్లి చేసుకున్నానంటూ ఈయన వెల్లడించారు. ఇలా ఆమె కలిసిన కొద్ది రోజులకు తనతో మాట్లాడుతూ మనం పెళ్లి చేసుకుందామా అని అడిగారంట. నేను ఒక్కసారి ఇలా అడిగేసరికి ఆమె కాస్త కన్ఫ్యూజ్కి గురయ్యిందని, సరదాగా అడుగుతున్నానని భావించిందట. ఆ తర్వాత ఆమె రానా గురించి ఎంక్వైరీ చేసి ఆయన మంచివారని చెప్పడంతో వెంటనే పెళ్లికి ఒప్పుకుందని, అలా మా పెళ్లి చాలా క్రేజీగా జరిగిందంటూ రానా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈయన పెళ్లిని కనుక ఒక సినిమా లాగా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందంటూ ఈయన పెళ్లి గురించి తెలిసిన వారు కామెంట్లు అయితే చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బాయ్.